చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా అండ్ తక్కువ మసాలాలతోటి మంచిగా చాలా ఈజీగా అయిపోతుందనమాట ఈ ఐటెము. ఫస్ట్ అయితే పాన్‌లో ఆయిల్ వేసుకొని, హోల్ గరం మసాలా వేసి, మంచిగా ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా అవి కూడా ఫ్రై అయ్యేలాగా చేయాలనమాట. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా తిప్పాలి. అది మంచిగా ఫ్రై అయ్యే వరకు. తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. మీకు అది లేదు అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనము బాయిల్ చేసినటువంటి ఎగ్స్‌నైతే యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఎగ్స్‌ని కొంచెం ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకిలా సాఫ్ట్‌గా ఇష్టం. అందుకని నేను ఇలానే యాడ్ చేస్తున్నాను. ఇక ఆ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేయాలనమాట. ఇక మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత అయితే కొంచెం కారం గాని, మిర్చి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కారం యాడ్ చేశాను. ఇక ఆ తర్వాత అయితే మీరు బాస్మతి రైస్ కానీ, నార్మల్ రైస్ కానీ ఎలా చేసుకున్నా గానీ బావుంటుంది. ఇక ఆ రైస్ అయితే యాడ్ చేసి కొంచెం అయితే నేను లెమన్ పిండుతున్నాను. ఇక ఆ తర్వాత రైస్‌కి తగ్గట్టు వాటర్ పెట్టేసి ఇక విజిల్స్ పెట్టామంటే చాలా సింపుల్‌గా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈ సమ్మర్‌కి చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కుక్కర్‌లో అయితే ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.